బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది మనకు బాగా తెలుసు. ఎక్కడో జరిగే సంఘటన మరొక చోట ఉన్న పరిస్థితులను మారుస్తుంది అనేది ఆ సిద్ధాంత సారాంశం. నిజానికి ఇది నిజ జీవితంలో నిత్యం ఎదురయ్యేదే, కానీ మనం పట్టించుకోం. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల బియ్యం ధరలు విపరీతంగా పెరగడం లాంటివన్నమాట. ఈ నేపథ్యంలో మరో ధరల పిడుగు భారతీయులపై పడబోతోందా అనే అనుమానాలకు అవును అనే సమాధానాలిస్తున్నారు నిపుణులు. అంటే రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయని వారి వాదన. దీనంతటికీ కారణం ఎర్ర సముద్రంలో జరుగుతున్న సంఘర్షణ అని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎర్ర సముద్రంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తడం చూస్తూనే ఉన్నాం. సరుకు రవాణా నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తూ వస్తున్నారు. సరుకు రవాణా నౌకలను హైజాక్ చేయటానికి తెగబడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ బోర్జ్ బ్రైన్ హెచ్చరించారు. భారత్ వంటి చమురు దిగుమతి దేశాల్లో బ్యారెల్ చమురు ధర $10 నుంచి $20 వరకు పెరగొచ్చని హెచ్చరించారు. గతేడాది ప్రపంచ వాణిజ్య వృద్ధిలో 0.8% మేర కోత పడిందని చెప్పారు. అయితే ఈ ఏడాది వాణిజ్యం ఎంతో కొంత ఊపందుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు మరింత ముదరకుండా ఉండాలని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక అభివృద్ధి కోసం ప్రపంచ దేశాల మధ్య నమ్మకం పెంచే చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని WEF చీఫ్ బోర్జ్ అభిప్రాయపడ్డారు. కరోనా లాంటి సంక్షోభాలు, వాతావరణ మార్పులు, సైబర్ దాడులు, గాజాలో చూస్తున్న యుద్ధం వంటి అంతర్జాతీయ విపత్తులను ధీటుగా ఎదుర్కొనేందుకు వివిధ దేశాల మధ్య భాగస్వామ్యాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు ఇది కీలకమని చెప్పారు. మరోవైపు ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 8% మేర వృద్ధి సాధించే అవకాశం ఉందని బోర్జ్ అంచనా వేశారు. వచ్చే దశాబ్దం లేదా 2 దశాబ్దాల్లో భారత్లో 10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి చర్చలు జరగొచ్చని అన్నారు. సేవల ఎగుమతులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్ అగ్రభాగాన ఉందని వివరించారు. అయితే దేశంలో విద్య, వాణిజ్య, ప్రభుత్వ వ్యవహారాల్లో సంస్కరణలు మాత్రం కొనసాగాలని సూచించారు. ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతుందని, దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని అన్నారు. దావోస్లో WEF సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన జాతీయ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.